దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరుచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉదయ రాత్రులు ప్రభు మనల్ని ఎంతగానో కాపాడుచున్నారు. మన బ్రతుకుల్లో ప్రతి ఉదయం కూడా దేవుడు కృప చూపే దేవుడు, దయ చూపే దేవుడు. చాలాసార్లు వేదనలో దుఃఖంలో ఉండగా నా కన్నీళ్ళు ఎవరో చూడలేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదని చాలా వేదన పడవచ్చు. కానీ ప్రతిరోజు కూడా దేవుడంట మనల్ని తృప్తిపరుస్తారంటండి. ఎలాంటి కష్టాల్లో ఉన్నా విడిపించి ఆదరించేటువంటి దేవుడు. యేసు ప్రభు యొక్క ప్రేమ, మధురమైన ప్రేమ. నీ జీవితంలో ఏ కష్టాల చేత నలిగిపోతున్నావో ప్రియ సహోదరి సహోదర, ఆత్మీయంగా నీవు నడుచుకుంటున్నప్పుడు నీ కన్నీళ్లు తొడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా నీకు తోడు, నిన్ను హెచ్చించే దేవుడు, అనుదినము కూడా కాపాడే దేవుడు. ఇబ్బందుల చేత నలిగిపోతున్నావా, అశాంతిలో ఉన్నావా, నీవు ప్రార్థించుతున్నప్పుడు అయ్యో నా ప్రార్థన వ్యర్థమైపోతుందేమని నీవు తలంచున్నావేమో. కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థనలు వ్యర్థం చేసే దేవుడు కాదు. నీ ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఆయన నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఉదయము ఆయన కృపచేత మనలను తృప్తిపరిచే దేవుడు. ప్రతి పగటికి పగలు, రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచు, మనకు వచ్చే ప్రతి వ్యాధి బాధల్లో, కష్టాల్లో ఆదుకొనుచు నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన తన వారి పట్ల ఎప్పుడు కృప చూపే దేవుడు. ఆలోచించి కృంగిపోయి అశాంతిలో నీవు మనశ్శాంతి లేక బాధపడుతున్నావేమో. నీ దేవుడు నీ పట్ల కృప చూపే దేవుడు. నీకు అన్ని విషయాల్లో తోడై ఉద్ధరించి మేలు చేసే దేవుడు. నేను ఫలింపచేసి హెచ్చించే దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. అవును తండ్రి, నీవు కృప చూపే దేవుడవు, ప్రతి విషయంలో ఆదుకునే దేవుడవు తండ్రి. నీకు అసాధ్యం లేదు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకుల్ని కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవనస్తులను మార్చండి. విద్యార్థులను కాపాడండి. మంచి భవిష్యత్తులు ప్రతి ఒక్కరికి దయచే. రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. అందరి కన్నీళ్లు తుడిచి దేవుడు నీ ఒక్కడవే, నీ ఆదరణ, నీ తోడు ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.